హాయ్ గైస్, వీఆర్ బ్యాక్ విత్ అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం ఎక్స్ప్లోర్ చేసే ఏఐ నేమ్ ఏంటంటే లైజర్ డాట్ ఏఐ. అంటే ఈ లైజర్ డాట్ ఏఐ ఏంటంటే మన ఓన్గా ఏఐ ఏజెంట్స్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటంటే మనం మన డైలీ లైఫ్లో చేసే రిపిటేటివ్ టాస్క్ని ఈజ్ చేస్తుంది అనమాట. అండ్ ఆల్సో మన డైలీ యాక్టివిటీస్ని కూడా మనకి ఈజ్ చేస్తుంది అనమాట. సో దీంట్లో మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం ఇప్పుడు రోజు లైక్ వాట్సాప్ స్టేటస్ పెడతాం, ఆర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ గానీ, ఆర్ యూట్యూబ్‌లో వీడియో గానీ అప్‌లోడ్ చేస్తాం గదా! సో వాటికి రిలేటెడ్‌గా మనకి క్యాప్షన్స్ గానీ, డిస్క్రిప్షన్స్, టైటిల్స్, సో దానికి కంటెంట్ ఏమన్నా గావాలంటే యూట్యూబ్ వీడియో కంటెంట్ గావాలన్నా, సో ఇలాంటి వాటికి మనం జనరల్‌గా ఒక ఏజెంట్‌ని బిల్డ్ జేసుకొని, సో మనకి ఏదైతే లైక్ మన రిక్వైర్మెంట్ ఉందో దాన్ని సింపుల్ టర్మ్స్‌లో ఈ ఏజెంట్‌కి ఇచ్చేస్తే మనకి లైక్ అది మనం ఇచ్చిన ప్రాంప్ట్‌ని అనలైజ్ చేసుకొని, అండ్ ఆల్సో మనం కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తాం దానికి. సో ఆ ఇన్‌స్ట్రక్షన్స్‌ని తీసుకొని మనకి ఒక ప్రాంప్ట్ అనేది లైక్ మనకి రెస్పాన్స్ అనేది ఇస్తదనమాట. సో దీంట్లో మనకి ఈ ఏజెంట్స్‌ని ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చంటే బ్యాంకింగ్‌లో వాడొచ్చు. లైక్ కస్టమర్ ఆన్‌బోర్డింగ్ ఏజెంట్‌లో, ఆర్ సేల్స్‌లో యూజ్ చేయొచ్చు, మార్కెటింగ్‌లో యూజ్ చేయొచ్చు, అండ్ ఈవెన్ హెచ్ఆర్ దగ్గర గూడా ఐ మీన్ హెచ్ఆర్ ఏజెంట్‌గా గూడా యూజ్ చేయొచ్చు దీన్ని. హెచ్ఆర్ ఏజెంట్ క్రియేట్ జేయడానికి, ఆర్ కస్టమర్ కేర్ ఏజెంట్‌గా గూడా యూజ్ చేయొచ్చు, ఆర్ ఫైనాన్షియల్ సర్వీస్‌లో యూజ్ చేయొచ్చు. సో డిఫరెంట్ సెక్టార్స్‌లో దీన్ని యూజ్ చేయొచ్చు. సో ప్రెజెంట్ అయితే నేను ఒక ఏజెంట్‌ని క్రియేట్ జేసి మీకు చూపిస్తాను స్టెప్ బై స్టెప్పు. మనం ఎలా ఏజెంట్‌ని లైక్ క్రియేట్ జేయొచ్చో. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఏజెంట్ స్టూడియో ఉంది గదా! దీనికెళ్ళిపోండి. సో దీనికెళ్ళిపోయిన తర్వాత మనకిక్కడ యూఐ అయితే ఇలా ఉంటది. సో మనం ఇప్పుడు ఇక్కడ బిల్డ్ ఏజెంట్ అని ఉంది గదా! సో దీన్ని క్లిక్ చేసేయండి. సరే, ఫస్ట్ అయితే నేమ్ ఇచ్చేద్దాం దీనికి. ఆ నేమ్ మీరు ఏదైతే ఏజెంట్ నేమ్ ఇవ్వాలనుకుంటున్నారో అది ఇచ్చేసేయండి ఇక్కడ. సో నెక్స్ట్ డిస్క్రిప్షన్లో ఈ ఏజెంట్ ఓవరాల్గా ఏం చేయాలో అది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసేసేయండి. సో నేనైతే డిస్క్రిప్షన్ ఇచ్చేసాను. మీకు కావాలనుకుంటే ఇదే డిస్క్రిప్షన్ ఇవ్వండి, ఆర్ చాట్ జీపీటీకి వెళ్ళి మీరు ఏజెంట్ నేమ్ ఇచ్చేస్తే అది డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. సో డిస్క్రిప్షన్ అయిపోయింది కదా. సో డిస్క్రిప్షను ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ప్రొవైడర్కి వచ్చేసి ఓపెన్ ఏఐ సెలెక్ట్ చేసుకోండి, అండ్ మోడల్ వచ్చేసి GPT-4o సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఏజెంట్ రోల్ ఏంటంటే ఏజెంట్ రోల్లో మీరు సిమిలర్గా ఇక్కడ డిస్క్రిప్షన్ ఎలా ఇచ్చారో దాని రోల్ కూడా మెన్షన్ చేయండి. అంటే ఈ ఏజెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటో అది రోల్లో మెన్షన్ చేయండి సింపుల్ టర్మ్స్లో. సో మీకు ఇది రాకపోతే చాట్ జీపీటీని అడగండి, అదే ఇస్తుంది మీకు. ఆర్ఎల్స్ మీరు ఇదే సేమ్ ఈ ఏజెంట్ క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన రోల్ సేమ్ రోల్ కాపీ పేస్ట్ చేసేసుకోండి. సో అది. అండ్ నేను ఏంటంటే తెలుగు ఇంగ్లీష్ కాబట్టి నాకు రెండిట్లో తెలుగు ఇంగ్లీష్లో కావాలన్నట్టు మెన్షన్ చేశాను దాని రోల్. అండ్ సో నెక్స్ట్ ఏజెంట్ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటంటే ఈ ఏజెంట్ ఏదైతే చేయాలో దానికి మనము కొన్ని ఇన్స్ట్రక్షన్స్లో దానికి చెప్పాలి. సో అది మనం ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామో దాన్ని ఫాలో అయిపోయి మనకు అనలైజ్ చేసుకొని అవుట్పుట్ ఇస్తుంది. ఇక్కడ చూసుకుంటే నేను ఇన్స్ట్రక్షన్స్లో స్క్రిప్ట్స్ ఇవ్వమని ఇచ్చాను, అండ్ క్యాప్షన్స్ ఇవ్వమని చెప్పాను, అండ్ డిస్క్రిప్షన్స్, క్యాప్షన్స్, ఇంకా హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వమని చెప్పాను, తెలుగు టైటిల్స్ ఇవ్వమని చెప్పాను తెలుగులో, అండ్ కంటెంట్ ఇంకా రీజనల్ ఆడియన్సెస్ రీచ్ అయ్యే విధంగా నాకు స్క్రిప్ట్ కానీ కంటెంట్ కానీ ఇవ్వమని చెప్పాను సమ్మరైజ్ చేసి. అండ్ ఇక్కడ వాయిస్ ఓవర్స్, సబ్ టైటిల్స్ ఇవ్వమని చెప్పాను ఒకవేళ సబ్ టైటిల్స్ ఏమైనా రిక్వైర్మెంట్, అండ్ సోషల్ మీడియా పోస్ట్ కూడా ఇవ్వమని చెప్పాను. సో ఇదనమాట. ఇలా మీరు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసేయండి ఆ ఏజెంట్ ఏదైతే ఫాలో అవ్వాలో ఆ ఇన్స్ట్రక్షన్స్. అండ్ ఇక్కడికి వచ్చేసి ఇంప్రూవ్ ఉంది కదా, మనకి ఇంప్రూవ్ క్లిక్ చేస్తే ఏంటంటే ఇక్కడ మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని కొంచెము ఇంకా మాడిఫై చేసుకొని బెటర్గా అండర్స్టాండ్ చేసుకుంటుంది అనమాట అది. సో మనమైతే ఇంప్రూవ్ క్లిక్ చేద్దాం. సో ఇప్పుడు ఇది ఇంప్రూవ్ అవుతుంది.
అండ్ ఓకే, ఇది ఎర్రర్ వచ్చింది, మళ్ళీ ట్రై చేద్దాం ఒకసారి ఇక్కడ. సో అదనమాట, 1 సెకండ్ గ్యాప్ టైం ఇచ్చి ట్రై చేయండి, సర్వర్స్ బిజీ ఉంటాయి కదా. సో సో మళ్ళీ ఇంప్రూవ్ క్లిక్ చేసేయండి ఒకసారి. సో సో ఇంప్రూవ్ క్లిక్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం చూద్దాము ఇది మనకి ఎలా ఇస్తుందో. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే మీరు చూసారు కదా, గ్రీన్ బాక్స్ వచ్చింది. సో ఐ మీన్ అది మనం ఇచ్చిన పాయింట్స్ని కొంచెం ఇంకా అనలైజ్ చేసుకొని బెటర్ టెక్స్ట్ తీసేసుకుంది. సో బెటర్ టెక్స్ట్ తీసుకొని అనలైజ్ చేస్తుంది. సో అదనమాట. నెక్స్ట్ ఇక్కడ టూల్స్కి వచ్చేసి టూల్స్ ఉంది కదా, ఈ టూల్స్ ఏంటంటే మనం ఇప్పుడు ప్రజెంట్ మనం చేసిన ఏజెంట్ కంటెంట్ స్ట్రాటజిస్ట్ కదా, అలా కాకుండా మీరు ఇంకా వేరే ఏజెంట్ క్రియేట్ చేయాలనుకుంటే, సో ఐ మీన్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మీరు జీమెయిల్లో మెయిల్స్ రాస్తూ ఉంటారు కదా, సో దాంట్లో గ్రామర్ మిస్టేక్స్ ఏమన్నా ఉన్నా ఎడిట్ చేయడానికి, ఆర్ మీ సోషల్ మీడియా పోస్ట్స్ షేర్ చేయడానికి, ఐ మీన్ స్కెడ్యూల్ చేసుకొని టైంకి పోస్ట్ చేయడానికి, అలాంటి వాటికి యూజ్ చేసుకోవడానికి ఈ టూల్స్ అనేది యూజ్ అవుతుంది అనమాట. అంటే ఇక్కడ చూసుకుంటే మీరు జీమెయిల్ అని ఉంది. జీమెయిల్ ఏంటంటే మీరు ఇప్పుడు జీమెయిల్లో గ్రామాటిక్ ఎర్రర్స్ ఎడిట్ చేయాలి కదా, సో అలా దానికి మీ జీమెయిల్ ఇక్కడ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా మీ మెయిల్స్లో గ్రామాటికల్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే అది మోడిఫై చేస్తుంది. సో ఇది ఇలా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ యూట్యూబ్ ఉంది. యూట్యూబ్లో ఏంటంటే యూట్యూబ్లో ఏమైనా యాక్షన్స్ చేస్తే దానికి యూజ్ అవుతుంది. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఇంకా మనకి ఏమున్నాయి, ఇక్కడ గూగుల్ డ్రైవ్ ఉంది. గూగుల్ డ్రైవ్లో ఏమైనా టాస్క్ చేయాలంటే ఇది క్యాలెండిఫై ఉంది. ఇది ఏంటంటే బిజినెస్ ఇంటిగ్రేషన్స్కి యూజ్ అవుతుంది. సో అలా అనమాట. అండ్ ఇంకా ఉన్నాయి, రిఫర్ చేయండి. ఇంకా మనం బ్యాక్ టు దిస్ వన్. ఇక్కడ చూసుకుంటే ఎగ్జాంపుల్స్ అని ఉంది కదా, ఈ ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనం ఇప్పుడు ఈ ఏజెంట్ని కొన్ని అవుట్పుట్స్ ఇచ్చి, సో నాకు అవుట్పుట్ ఎలా కావాలని దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. సో మీకు ఏమైనా లైక్ మీరు ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇక్కడ ఇచ్చేసేయండి. నేనైతే నార్మల్గా వదిలేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ కోర్ ఫ్యూచర్స్ అని ఉంది కదా, సో కోర్ ఫ్యూచర్స్లో చూద్దాము ఏముందో. సో ఇక్కడ నాలెడ్జ్ బేస్ అని ఉంది. నాలెడ్జ్ బేస్ ఏంటంటే మనము ఆల్రెడీ మనం దీంతో ఏమైనా చార్ట్ చేసి ఉండుంటే, సో అదేంటంటే ఆ చార్ట్ రెఫరెన్స్గా తీసుకొని మనకి ఎలాంటి రెస్పాన్సెస్ ఇవ్వాలో ఇది ఒక ఇన్స్ట్రక్షన్గా తీసుకుంటుంది అనమాట, ఇది ఎనేబుల్ చేసుకుంటే. సో నేనైతే ఇది ప్రజెంట్ మనం ఏం చేయలేదు కాబట్టి అది వదిలేస్తున్నా. సో షార్ట్ టర్మ్ మెమరీ అని ఉంది. నెక్స్ట్ షార్ట్ టర్మ్ మెమరీ ఏంటంటే అంటే ఒక లిమిటెడ్ ఐ మీన్ షార్ట్ రెస్పాన్సెస్, ఆర్ మనం ఇప్పుడు సపోజ్ దాంతో చార్జ్ చేసి ఉన్నాం అనుకోండి, సో ఒక 100 ఇన్ఫరెన్సెస్ వరకు మన యొక్క చార్ట్ని అండ్ రెస్పాన్సెస్ని గుర్తుపెట్టుకో అని మనం దాన్ని ఇన్స్ట్రక్ట్ చేస్తున్నట్టు ఇక్కడ. అండ్ లాంగ్ టర్మ్ మెమరీ వచ్చేసి మనం ఓవరాల్గా ఇప్పటిదాకా చార్జ్ చేసిందంతా రెఫరెన్స్గా తీసుకొని ఇంకా బెటర్గా రిజల్ట్స్ ఇవ్వమని దానికి ఇన్స్ట్రక్షన్ కోసం ఇది ఎనేబుల్ చేసుకున్నాం. సో అండ్ దెన్ హ్యూమనైజర్ అని ఉంది. హ్యూమనైజర్ ఏంటంటే మనకి ఇచ్చే రెస్పాన్సెస్లో హ్యూమన్ వేలో ఎలా ఇవ్వాలి, సో హ్యూమన్ వేలో మనం అందరూ అండర్స్టాండ్ చేసుకునే విధంగా రెస్పాన్సెస్ ఇవ్వమని ఇది ఎనేబుల్ చేసుకొని ఇన్స్ట్రక్ట్ చేయొచ్చు దాన్ని. అండ్ దెన్ ఇక్కడికి వచ్చేసి రెస్పాన్సిబుల్ ఏ అని ఉంది. ఈ రెస్పాన్సిబుల్ ఏ ఏంటంటే దీంట్లో రిఫ్లెక్షన్ అని ఉంది. అది రిఫ్లెక్షన్ ఏంటంటే మనం యాక్యురసీ ఇంక్రీజ్ చేసుకోవడానికి. సో మన రెస్పాన్సెస్లో బెటర్ అంటే యాక్యురసీ ఇంక్రీజ్ చేసుకుంటే మన రెస్పాన్సెస్ బెటర్గా వస్తాయి అన్నమాట. సో ఇది కూడా ఎనేబుల్ చేసుకుందాము మనము. ఇది ఎనేబుల్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ కింద వచ్చేసి సేఫ్ ఏ అని ఉంది కదా, సేఫ్ ఏలో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, చూద్దాము. ఇది ఫెయిర్నెస్ అండ్ బయాస్ అంటే ఇదేంటంటే మనం ఇచ్చే రిజల్ట్స్ అన్నీ ఐ మీన్ ట్రూగా ఇవ్వమని మనము దీనికి చెప్తున్నాం అన్నట్టు, ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాం అన్నట్టు. సో బయాస్గా లేకుండా ట్రూగా ఇవ్వు అని చెప్పి అడుగుతున్నాము దీన్ని. సో ఇది ఒకవేళ మీకు ఇది కావాలనుకుంటే దీన్ని ఎనేబుల్ చేసేసుకోండి. సో ఇక్కడికి వచ్చేసి టాక్సిసిటీ చెక్ అని ఉంది కదా, టాక్సిసిటీ చెక్ అంటే ఏంటంటే మనం అడిగే క్వశ్చన్స్ ఏమన్నా హార్మ్ఫుల్ కంటెంట్ ఆర్ వాటి యొక్క రూల్స్ని ఏమన్నా మించుతుందా, అలా మించకుండా ఉండాలి అని రెస్పాన్సెస్ ఇవ్వాలని దానికి దీన్ని ఎనేబుల్ చేసుకోండి. సో ఇలా మీకు ఇంకా ఎక్స్ట్రా ఏమైనా కావాలంటే వాటిని కూడా ఎనేబుల్ చేసుకొని ఇక్కడ రైట్ సైడ్కి వచ్చేసి క్రియేట్ అని ఉంది కదా, సో క్రియేట్ చేసేసుకోండి ఏజెంట్ని. సో క్రియేట్ చేసేసుకోండి. క్రియేట్ చేసుకున్నాక ఇక్కడ మీకు పైన నోటిఫికేషన్ వచ్చింది కదా,
సో యువర్ ఏజెంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. సో మనకి ఇప్పుడు ఏజెంట్ అయితే చార్జ్ చేయడానికి రెడీగా ఉంది. సో మనం ఇప్పుడు ఒక శాంపిల్గా ఒకటి చూద్దాం. నేనైతే ప్రజెంట్ ఇక్కడ ఒక శాంపిల్ ఇస్తున్నాను. హాయ్, ఐఎమ్ పోస్టింగ్ ఫోటో ఆన్ మై సోషల్ మీడియా, గివ్ మీ ద క్యాప్షన్ ఫర్ ఇట్. ద ఇమేజ్ ఈజ్ అబౌట్ బీచ్ ఆఫ్ గోవా. సో బీచ్ పిక్ ఆఫ్ గోవా. సో ఇప్పుడు నేను దీన్ని ఇచ్చేస్తున్నాను, చూద్దాం మనకి రెస్పాన్స్ ఏది ఇస్తుందో. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏదైతే మనం ఇస్తామో దీనికి రెస్పాన్స్ ఏంటంటే, ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్లో మెన్షన్ చేసిన అన్నిటినీ బేస్ చేసుకొని ఇక్కడ మనకి అవుట్పుట్ లైక్ మనం ఇచ్చిన మనకి రెస్పాన్స్ ఏమి ఇచ్చిందో, మనము ఇక్కడ ఇచ్చే రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే, ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్లో ఏవైతే మనము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ తీసుకొని సో దానికి రిలేటెడ్గా మనకి రెస్పాన్స్ ఇక్కడ జనరేట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడైతే ఇది రెస్పాన్స్ ఇచ్చింది కదా, దీన్ని ఒకసారి చూద్దాము. ఇక్కడ చూసుకుంటే మీకు ఇంగ్లీష్లో తెలుగులో ఇచ్చింది. స్క్రిప్ట్ మనకి యూట్యూబ్కి స్క్రిప్ట్ కావాలంటే స్క్రిప్ట్ ఇచ్చేసింది. సో తెలుగులో కూడా ఇక్కడ మనం చూసుకుంటే వర్డ్స్ అన్నీ కొంచెం లైక్ ప్రొఫెషనల్గా ఉండే వర్డ్స్ ఇచ్చింది అన్నీ. సో మీకు ఇంకా దీన్ని మోడిఫై చేసుకుంటే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్ ఇచ్చింది, మనకి డిస్క్రిప్షన్ కావాలంటే. అండ్ ఇక్కడికి వచ్చేసి టైటిల్ ఇచ్చింది మనకి. మనం ఇప్పుడు సపోజ్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంటే టైటిల్ కావాలి కదా, సో ఆ టైటిల్ ఇచ్చేసింది. అండ్ దెన్ హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చింది ఇక్కడ. అండ్ ఇంకా మనం ఇక్కడ కింద చూసుకుంటే క్యాప్షన్ కూడా ఆటోమేటిక్గా కింద ఇచ్చేసింది. సో ఇది అనమాట, ఇలా రెస్పాన్స్ అయితే ఇచ్చింది మనకి. సో మీకు ఇప్పుడు ఇక్కడ మీరు ఇంకేమన్నా ప్రాంప్ట్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ కింద ప్రాంప్ట్ ఇచ్చండి. నేనైతే ఒక ప్రాంప్ట్ ఇస్తున్నాను. నాకు పైన ఇచ్చిన రెస్పాన్స్ని కొంచెం మోడిఫై చేసి ఇవ్వు అని అడుగుతున్నాను. సో మీరు కూడా మీకు కావాల్సిన ప్రాంప్ట్ని చేసుకొని అక్కడ టెస్ట్ చేసేసుకోండి. ఇక్కడ పైన చూసుకుంటే మీకు లాంచర్స్ యాప్ అని ఉంది కదా, సో అది క్లిక్ చేస్తే ఏంటంటే మీ యాప్ మార్కెట్ ప్లేస్లోకి పబ్లిష్ అయిపోతుంది. అవసరమే అంటే లైట్ తీసుకోండి. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో యాప్ స్టోర్ అని ఉంది కదా, ఈ యాప్ స్టోర్లో ఏంటంటే మనకి డిఫరెంట్ యాప్స్ ఇక్కడ ఉంటాయి, ఆల్రెడీ ప్రీ బిల్ట్ చేసిన యాప్స్. సో వీటిని కూడా మీరు ఈ ఏజెంట్స్ని కూడా యూస్ చేసుకొని మీ టాస్క్ని ఈజీ చేసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ టైం టేబుల్ క్రియేటర్ ఉంది కదా, టైం టేబుల్ క్రియేటర్ అంటే మీ యొక్క టైం టేబుల్స్ని ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో. సో ఇక్కడ లింక్డ్ఇన్ పోస్ట్ జనరేటర్ అని ఉంది. లింక్డ్ఇన్ పోస్ట్ జనరేటర్ అంటే మీరు లింక్డ్ఇన్లో ఏమైనా పోస్ట్ షేర్ చేయాలనుకుంటే సో దీన్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కిందకు వస్తే ఇంకా ట్రావెల్ అడ్వైజర్ అని ఉంది కదా, అంటే మీకు ట్రావెల్కి ఐటనరీ కావాలి కదా, సో దానికి మీకు ఐటనరీ కోసం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇక్కడ కిందకు వస్తే పాలసీ ఏజెంట్ అని ఉంది. ఈ ఏజెంట్ కావాలంటే ఇది యూజ్ చేసుకోండి. అండ్ బర్త్డే గిఫ్ట్ లిస్ట్ జనరేటర్ అంటే మీకు ఎవరైనా బర్త్డే ఉంటే వాళ్ళకి ఏమైనా ఐడియాస్ ఉంటే వాళ్ళకి ఇవ్వాలనుకుంటే ఆ ఐడియాస్ ఇక్కడ జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కోల్డ్ ఈమెయిల్ జనరేటర్ ఉంది. కోల్డ్ ఈమెయిల్ జనరేటర్ ఏంటంటే మీరు పర్సనలైజ్డ్ కానీ ప్రొఫెషనల్ ఈమెయిల్స్ ఎఫెక్టివ్గా పంపించాలంటే ఇది యూజ్ చేసుకోండి. అండ్ ఇంకా మోడల్స్ ఇందాక చూసాం ఆల్రెడీ. ఇక్కడ ఏమేమి మోడల్స్ ఉన్నాయి, ఓపెన్ ఏఐ ఉంది. అండ్ ఇక్కడ ఇంకా గూగుల్ జెమినై, డీప్ సీక్ ఉంది, క్లాడ్ 3.5 సోనెట్ V2 ఉంది. సో ఇంకా టూల్స్లోకి వచ్చేసి ఈ టూల్స్లో ఇందాక ఆల్రెడీ చూసాం కదా, సో మీరు ఏమైనా యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోండి. అది మీరు ఈ విధంగా మీకు ఓన్గా ఏజెంట్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో అది గైస్, ఈరోజైతే ఈ ఏఐని ఎక్స్ప్లోర్ చేసాం కదా. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ కానీ నేను ఇంకా ఏమైనా ఏఐస్ ఎక్స్ప్లోర్ చేయాలని మీరు అనుకుంటే అవి కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్
ఫైనల్లీ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఛానల్కి. ఓకే గాయస్, బాయ్.